వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన కుమార్తె మృత్యుతో పోరాడుతోందని, దీనికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఓ యువతి కుటుంబ సభ్యులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ మౌలాలి ప్రాంతానికి చెందిన వైష్ణవి ఈ నెల 3వ తేదీన అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ప్రసాద్ ఆసుపత్రికి తీసుకువెళ్లామని కమిషన్కు తండ్రి సుధాకర్ వివరించారు. రక్తం తక్కువ ఉండడంతో సికింద్రాబాద్లోని జనాని బ్లడ్ బ్యాంకు నుంచి రక్తం తెప్పించిన వైద్యులు వైష్ణవికి రక్తం ఎక్కించారు. తర్వాత రోజు తన కుమార్తెకు తీవ్ర వాంతులు, రక్తం ఎక్కించిన కుడి చేయి వాచిపోవడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించినట్లు బాధిత తండ్రి తెలిపారు. పరీక్షించిన వైద్యులు కుడి చేయికి ఇన్ఫెక్షన్ సోకడంతో శస్త్రచికిత్స చేసి చేయి తొలగించారని పేర్కొన్నారు. 15 రోజులుగా వైద్యం అందించిన అపోలో ఆసుపత్రి వైద్యులు వైష్ణవి ప్రాణాలు దక్కాలంటే మరో చేయి, 2 కాళ్లు తొలగించాలని చెబుతున్నారని తండ్రి వాపోయారు. ఫైనల్ ఏం చెప్తారు? మేము అడుగుతున్నాం, ఈ చేయి తీయడానికి కారణం ఏంది, ఈ కాలు తీయడానికి కారణం ఏంది, తీస్తా అంటున్నాడు. కారణం ఏంది అని అడిగినాం మేము. దానికి కారణం ఏంది, మీ ఇన్ఫెక్షన్ ఇక్కడ నుంచి వచ్చిందంటే చెప్తలేరు, ఇది ఏందంటే చెప్తలేరు. రోజు ఒక మాట చెప్తారు. ఇప్పటి వరకు పాప 16-17 రోజుల నుంచి వెంటిలేటర్ పైనే ఉంది. మృత్యుతో పోరాడుతుంది నా బిడ్డనైతే. నాకు న్యాయం జరగాలి, నా పాప ఎట్లుండే అట్లా కావాలి నాకు. గవర్నమెంట్ దీంట్లో కలుగ చేసుకొని కేసీఆర్ గారు, నా పాప మన హెల్త్ మినిస్టర్ గారు కలుగ చేసుకొని మా పాప ఎట్లా హెల్తీగా ఉండే అట్లా నాకు కావాలి. నేను కోరుకునేది అదే. అయ్యా లక్ష్మారెడ్డి గారు, కేసీఆర్ గారు, మీరు న్యాయం చేయండి, నాకు సాయం చేయండి, న్యాయం చేయండి.